ఒకే అంశం మీదన అక్కడ 2 రకాల వెర్షన్స్ ఉంటే 2 రకాల వెర్షన్స్ రాయడం ఇదివరకటి జర్నలిజం. ఇప్పుడు నీచ జర్నలిజం మాత్రమే ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతున్నది కాబట్టి 2 రకాల పత్రికలు చదువుకుని వాస్తవం ఏంటో ప్రజలు వాళ్ళ సొంత బుర్రతో అవగాహన చేసుకునే పరిస్థితి వచ్చింది. అమరావతిలో భూములకి సంబంధించి 2 రకాల వెర్షన్ చూద్దాం. ఈనాడు చూస్తే చంద్రబాబుపై నమ్మకంతో భూములు ఇస్తాం, రాజధాని అమరావతి విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన 2వ విడత భూ సమీకరణకు రైతులు సానుకూలంగా స్పందించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని అభివృద్ధికి భూములు ఇస్తామని చెప్పారు. ఈ 3 గ్రామాల్లో 11,110 ఎకరాలను సమీకరించాల్సి ఉంది. ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసరావు రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన భూ సమీకరణ మార్గదర్శకాల ప్రకారం రైతులకు కల్పించే ప్రయోజనాలు వివరించారు. వారి సందేహాలు నమోదు చేసుకున్నారు. రాజధానిలో తమకు ప్లాట్లు ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పాములపాడులో రైతులు చెప్పారు. 11 డిమాండ్లతో కూడిన వింతపత్రాన్ని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కి అందజేశారు. బేజాత్పురంలో రైతులు మాట్లాడుతూ భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే 30,000 కౌలు చాలదని, వాళ్ళని అడ్డుకోవాలని, వారిని ఆదుకోవాలని సూచించారు. భూములు ఇచ్చిన వెంటనే తమకు ప్లాట్లు కేటాయించాలని రావెల గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. 2 రైతులు తమతో పాటు బంధువులకు చెందిన 100 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బేజాత్పురం గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. మేము భూములు ఇవ్వమని మీరా సాహెబ్ అనే రైతు చెప్పారు. మీ అభిప్రాయం చెప్పకుండా అందరి తరపున ఎలా మాట్లాడుతుంటే కొందరు రైతులు ఆయన ప్రశ్నించారు. మీరా సాహెబ్ అభిప్రాయం చెప్పనివ్వరంటూ మరికొందరు అడ్డు తగిలారు. ఇరు వర్గాలు వాదనలకు తేయడంతో తోపులాడే దారితీసింది. పోలీసులు అధికారులు వారికి సర్ది చెప్పారు. రైతులను రెచ్చగొట్టేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు. రావెల గ్రామ సభలో కొంతమంది ఆ పార్టీ నేతలు భూ సమీకరణకు అంగీకరించబోమంటే ఎమ్మెల్యేకి లేఖ ఇచ్చారు. దీన్ని ఆయన గ్రామ సభలో చదివి వినిపించారు. మీరు ఇవ్వకపోయినా ఇచ్చేవాళ్ళు ఉన్నారని, వారి కోసం గ్రామ సభ నిర్వహిస్తానని చెప్పడంతో వైకాపా నేతలు వెళ్ళిపోయారు. భూ సమీకరణ గ్రామస్తులందరూ సహకరిస్తున్న వ్యవసాయం కుల వృత్తుల వారికి రాజధానిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యం ఇవ్వాలి, అమరావతి రాజధానికి నోటిఫై చేయాలి, ప్రభుత్వ రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులో రుణ సదుపాయం కల్పించాలి, సిఆర్డీఏ కమిటీలో స్థానిక ఎమ్మెల్యేల ఎంపీకి స్థానం కల్పించాలి. దీనివల్ల ప్రజలు వారికి నేరుగా సమస్యలు చెప్పుకోవడానికి వీలవుతుంది. 2014లో రాజధాని రైతులకు 1,50,000 రుణమాఫీ చేశారు. ఇప్పుడు 3 లక్షలు చేయాలి. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లను 40 అడుగులు రోడ్డు సదుపాయం కల్పించాలి. ఎకరాకి 1,500 చొప్పున గజాలు చొప్పున ఇవ్వాలి. రోడ్డు వెంట ఉన్న విలువైన భూములు జరీబ్ ప్యాకేజ్ కింద ఇవ్వాలి. ఇన్ని షరతులు అడిగితే వాళ్ళు క్యాజువల్గా ఇచ్చేద్దాం అనుకున్నారు అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చింది ఈనాడు. అంటే వీళ్ళ దరిద్రం, వీళ్ళ నీచ జర్నలిజం అట్లాగే ఉంటుంది. అదే సందర్భంలో ఇస్తామన్న వాళ్ళ వెర్షన్ రాయకుండా ఇవ్వమన్న వాళ్ళ వెర్షనే రాసుకొస్తుంది సాక్షి. మీకు భూములు ఇస్తే మేము అడుక్కు తినాలి అంటూ, ఇంతకుముందు భూములు ఇచ్చిన రైతులకే న్యాయం జరగలేదు, వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు, 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేనప్పుడు మాకెలా న్యాయం జరుగుతుంది, మా జోలికి ఎలా వస్తారంటే రాజధాని 2వ దశ భూ సమీకరణకు అభిప్రాయ సేకరణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో అన్నదాతలు విరుచుకుపడ్డారు. మీకు భూములు ఇస్తే మేము అడుక్కు తినాల్సిందేనన్నారు. మీరు ఇచ్చే 30,000 కౌలు దేనికి సరిపోతుందని నిలదీశారు. పిల్లలు ఎలా చదివించుకోవాలి, ఏం తినాలని ప్రశ్నించారు. ఉచిత విద్యా వైద్యం అంటున్నారని, రైతులు పొట్టకొట్టి పెట్టిన విద్యా సంస్థల్లో లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఎల్కేజీకి 30,000 ఫీజులు చెల్లించాలని, ఇక బిట్టు ఎస్ఆర్ఎం వంటి యూనివర్సిటీల్లో ఏడాదికి 7 లక్షలు చెల్లించాలని అడుగుతున్నారని చెప్పారు. భూములు ఇచ్చిన మాకు ఏ న్యాయం చేసినట్టు తీవ్రంగా మండిపడ్డారు. గురువారం తాడికొండ మండలం పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఎదుట భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. రాజధాని పేరుతో పరిమితికి మించి భూములు తీసుకుంటే మా పరిస్థితి ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. బేజాత్పురం గ్రామ సభలో భూములు ఇవ్వబోమని మెజార్టీ రైతులు తేల్చి చెప్పారు. ఆ రైతులతో టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అయినా భూములు ఇచ్చేది లేదని రైతులు కొండబాదలు కొట్టారు. రావెల గ్రామంలో పూలింగ్కి భూములు ఇవ్వబోమంటూ రైతులు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్కి వింతపత్రం అందజేశారు. 12 ఏళ్ల క్రితం ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదని, మిమ్మల్ని నమ్మి భూములు ఇస్తే అడుక్కు తినాల్సి వస్తుందని అన్నారు. 2016లో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన బాను చూపించి ఇది అమలు చేయలేదు, మళ్ళీ ఎలా నమ్మాలని రైతు గట్టిగా నిలదీశారు. గ్రామ సభలో టీడీపీ నాయకులు ఒకే తరహా అంగీకార పత్రాలు ఇచ్చారు. ఒకే నమూనా పత్రం ప్రింట్ చేయించి కేవలం గ్రామం పేరు మాత్రం మార్చి ముందుగానే కొందరు సంతకాలు చేయించారు. వాటిని ఎమ్మెల్యే చేతికి ఇచ్చి అంగీకారం అంటూ చదివి వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూ సమీకరణ నోటిఫికేషన్ ప్రకారం తుళ్ళూరు, అమరావతి, పెదకూరపాడు మండలాల రైతులకు ఉన్న భూమి 45,000 ఎకరాలు సరిపోయింది కదా, ఇప్పుడు అదనంగా భూములు ఎందుకు సమీకరిస్తున్నారో రైతు గట్టిగా ప్రశ్నించారు. దీనికి అధికారులు ఎమ్మెల్యే సమాధానం దాటివేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆర్డీఓ శ్రీనివాసరావు బదిలిస్తూ మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వచ్చేమో అని అనడంతో భూ సమీకరణపై రైతుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ గ్రామ సభలో సర్పంచ్ రావెల శైలజ, ఆర్డీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ మెహర్ కుమార్, ఎంపీడీఓ కె సమతవాణి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇది ఇస్తానన్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వనన్న వాళ్ళు ఉన్నారు. ఇస్తానన్న వాళ్ళది హైలైట్ చేసి ఇవ్వనన్న వాళ్ళందరూ వైసీపీ అని తెలుగుదేశం రాసింది. ఇవ్వను అన్నటువంటి వాళ్ళది హైలైట్ చేసి ఇస్తానన్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళది అన్నట్టు సాక్షి హైలైట్ చేసింది. ఓవరాల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అక్కడ నమ్మకం లేదు, మాకు గ్యారంటీ ఏంటి అని అడిగేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇస్తానన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఇవ్వమంటున్నారు. ఆ స్థాయిలో ఇస్తుందంటే ఇవ్వదు ప్రభుత్వం, ఫైనల్గా తీసేసుకుంటారు. ఇది నిజం.